హైదరాబాద్లోని మియాపూర్లోని మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వార్షిక కళా ప్రదర్శన మేరు అంతర్గని 2025ను వైభవంగా నిర్వహించింది. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు రూపొందించిన 3000కు పైగా పెయింటింగ్స్, స్కల్ప్చర్స్, థీమ్ ఆధారిత ఇన్స్టాలేషన్లు ఈ ఎగ్జిబిషన్ను ప్రత్యేకంగా నిలిపాయి. సృజనాత్మకత, ఊహాశక్తి, కళాత్మక వ్యక్తీకరణను పెంపొందించడంలో స్కూల్ నిబద్ధత ఈ కార్యక్రమంలో స్పష్టంగా ప్రతిఫలించింది. మేరు అంతర్గని కార్యక్రమాన్ని ప్రసిద్ధ కళాకారుడు ఎంఈ రమణారెడ్డి ప్రారంభించారు. మేరు ఇంటర్నేషనల్ స్కూల్ వ్యవస్థాపకురాలు మేఘనా గోరుకంటి జూపల్లి, యశోద హాస్పిటల్ సహ వ్యవస్థాపకులు దేవేందర్రావు గోరుకంటి, ప్రముఖ డిజైనర్ ఐశ్వర్యారావు గోరుకంటి పాల్గొని విద్యార్థులకు అభినందనలు తెలిపారు. ఈ ఏడాది ప్రదర్శనకు ఓపెన్ థీమ్ను ఎంచుకోవడం వల్ల విద్యార్థులు స్వేచ్ఛగా పద్ధతులు, టెక్స్చర్లు, రంగులు, భావాలు, వీక్షణ కోణాలను అన్వేషించగలిగారు. అబ్స్ట్రాక్ట్ నుండి హైపర్ రియలిజం వరకు, నగర దృశ్యాల నుండి లోతైన భావ వ్యక్తీకరణల వరకు విభిన్న కళాఖండాలు సందర్శకులను ఆకట్టుకున్నాయి. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సిబ్బంది కలిసి జరుపుకున్న సృజనాత్మక సంబరంగా నిలిచింది. విద్యార్థుల ప్రతిభను సందర్శకులు అభినందించారు. ఆలోచనాశీల, సృజనాత్మక, నమ్మకంతో ముందుకు సాగే విద్యార్థులను తీర్చిదిద్దాలనే మేరు లక్ష్యాన్ని ఈ కార్యక్రమం మరలా రుజువు చేసిందని అతిథులు ఆనందం వ్యక్తం చేశారు. మేరులో కళా విద్య అనేది ఒక సబ్జెక్ట్ కాదు, విద్యార్థుల గమనించే శక్తి, ఆలోచన విస్తరణ, నమ్మకం, వ్యక్తీకరణకు దారితీసే ప్రయాణం. చిత్రకళ, శిల్పకళ, క్రాఫ్ట్, ఇన్స్టాలేషన్ల ద్వారా విద్యార్థులు తమ భావాలను నిస్సంకోచంగా వ్యక్తపరుస్తారు. కార్యక్రమ సందర్భంగా వ్యవస్థాపకురాలు మేఘనా గోరుకంటి జూపల్లి మాట్లాడుతూ, అంతర్గని మా విద్యార్థుల ఊహ, ధైర్యం, లోతైన కళాత్మకతకు ప్రతిబింబమన్నారు. ప్రతి విద్యార్థి స్వీయ వ్యక్తీకరణకు ప్రేరణ పొందే వాతావరణాన్ని మేరు నిర్మిస్తోందని తెలిపారు. విద్యార్థుల ఒరిజినాలిటీ, ధైర్యమైన ప్రయోగాలు, థీమాటిక్ ఎక్స్ప్రెషన్ను రమణారెడ్డి ప్రశంసించారు. సో ఈరోజు మేరు ఇంటర్నేషనల్ స్కూల్ మియాపూర్లో ఒక అద్భుతమైన ఆర్ట్ ఎగ్జిబిషన్ జరుగుతుంది. ఇక్కడ ప్రతి విద్యార్థి కూడా తమ క్రియేటివ్ వర్క్ని ఇక్కడ ప్రజెంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి ఆర్ట్ గ్యాలరీ లాగా, ఓపెన్ ఎయిర్ ఆర్ట్ గ్యాలరీ ఫీలింగ్ అనేది కలుగుతుంది. అంటే విద్యార్థులలో నిజంగా సృజనాత్మక శక్తి అనేది ఎంత గొప్పగా ఉంటుంది, అంటే యంగ్ ఏజ్లో కూడా పిల్లలు ఎంత అద్భుతంగా ఆలోచించగలుగుతారు అనేది మీరు ఇంటర్నేషనల్ స్కూల్ విద్యార్థులు ప్రూవ్ చేసుకుంటున్నారు. చాలా ఇన్స్టలేషన్ ఆర్ట్ లాగా లేదా లైవ్ డ్రాయింగ్ చేయడం, అంటే వివిధ ఆర్కియలాజికల్లీ ఇంపార్టెంట్ తెలంగాణకు సంబంధించిన ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కూడా కూర్చొని డ్రాయింగ్ చేయడం. సో నిజంగా ఈ కాలంలో అందరూ ఫోన్లు పట్టుకొని పిల్లలు ఉండాల్సిన ఇది మనం సహజంగా చూస్తుంటాం. కానీ ఇక్కడ స్టూడెంట్స్ని చూస్తున్నట్టయితే నిజంగా ఎంత డీప్గా వాళ్ళు ఇన్వాల్వ్ అయినరు క్రియేటివ్ ఫీల్డ్లో అనేది కనబడుతుంది. సో యూత్ అందరు, యంగ్ పిల్లలందరూ కూడా ఫోన్లకి బదులు వాళ్ళ క్రియేటివ్ పర్సూట్ని డ్రాయింగ్స్ ద్వారా, ఇతర కళల ద్వారా ఫోకస్ చేయాలని కోరుకుంటున్నాను. పేరు రమణి, మీరు ఇంటర్నేషనల్ స్కూల్లో హెడ్ ఆఫ్ యాక్టివిటీస్గా గత 7 ఇయర్స్గా నేను వర్క్ చేస్తున్నానండి. గత 4 ఇయర్స్గా మేము మీరు అంతరాగ్ని అన్న పేరుతో ఆర్ట్ ఎగ్జిబిషన్స్ కండక్ట్ చేస్తున్నాం. ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మనం గ్రేడ్ 1 నుంచి గ్రేడ్ 12 వరకు ప్రతి స్టూడెంట్ ఆర్ట్ వర్క్ డిస్ప్లే చేస్తాం. సో ద వే వీఆర్ గివింగ్ రెస్పెక్ట్ టు ద స్టూడెంట్స్ ఆర్ట్ వర్క్, ఈచ్ అండ్ ఎవ్రీ వర్క్, లైక్ వాళ్ళు 2 గీతలు గీసిన దానిలో వాళ్ళ యొక్క క్రియేటివిటీని మనం చూసి ఖచ్చితంగా డిస్ప్లే చేస్తాం. అండ్ ఎవ్రీ ఇయర్ మనం మెసేజ్ ఓరియంటెడ్ ఇన్స్టలేషన్స్ ప్రిఫర్ చేస్తాం. ఇవి కూడా పిల్లలందరూ కలిపి గ్రూప్ వర్క్ చేస్తారు. లైక్ పొల్యూషన్ గురించి, లాస్ట్ టైం గురించి, ఇయర్ మొబైల్ యూసేజ్ ఎక్కువ చేయకూడదు పిల్లలు, వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ ఫర్ దెమ్, టైం వాల్యూ, ఇవన్నీ తీసుకుని ఇయర్ థీమ్ ప్రకారం మనం ఇన్స్టలేషన్స్ చేసాము. సో హియర్ దగ్గర 2000 మంది స్టూడెంట్స్ ఆర్ట్ వర్క్ డిస్ప్లే చేయబడ్డాయండి. 3000 పైన వర్క్స్ మనం ఇక్కడ డిస్ప్లే చేసాము. వర్క్స్ అన్ని మీడియంస్లోనూ ఉన్నాయి. వాటర్ కలర్, యాక్రిలిక్, కమింగ్ టు ఆయిల్ పాస్టల్స్, డ్రాయింగ్స్, ఇన్స్టలేషన్స్, స్కల్ప్చర్స్, క్లే వర్క్స్, గ్రాఫిక్స్ లైక్ ప్రింట్ మేకింగ్, అన్ని మీడియం వర్క్స్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో మనం డిస్ప్లే చేసాం. చాలా 3000 వర్క్స్ దాకా డిస్ప్లే చేసాం. ఈ ఆప్షన్లో పెట్టిన అమౌంట్ అంతా మనం ఆర్ఫన్స్కి ఇస్తున్నామండి. పిల్లలు ఏదైతే కష్టపడి చేశారో దాంట్లో వచ్చిన ఎవ్రీ ఇయర్ వచ్చిన అమౌంట్ మనం ఆర్ఫన్స్కి ఇస్తున్నాం.